అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో సిబ్బంది మానవత్వం మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. రోగుల బంధువుల నుంచి అందిన కాడికి దండుకున్నారు. ఎవరైనా తమ వద్ద డబ్బులు లేవని చెబితే చేతిలో ఏ వస్తువు ఉంటే అది బలవంతంగా లాక్కుంటున్నారు. కాసుల కక్కుర్తితో అమానుషంగా వ్యవహరిస్తున్నారు. తల్లికి జబ్బు చేస్తే కూతురు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. ఆమె వద్ద సెల్ ఫోన్ లాక్కుని దారుణంగా ప్రవర్తించారు సిబ్బంది. ఊరికి చెప్పాలా సార్ వాళ్ళకి? వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కొంతకాలంగా ఆసుపత్రిలో రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగిని తరలించడానికి తమ సెల్ ఫోన్ తాకట్టు పెట్టుకుని వీల్చైర్ అందించారని బాధితురాలు శోభ ఆవేదన వ్యక్తం చేసింది. పేషెంట్ కూడా admit cheyachama. You don't follow me. You get it admitted. ఊరికి చెప్పాలా సార్ వాళ్ళకి? ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విభాగాల వారీగా జరిగిన అనేక అంశాలపై నివేదిక ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించారు. డిఎంఈ విష్ణువర్ధన్ తనిఖీలు చేస్తుండగా శోభ అనే బాధితురాలు వీల్చైర్ కోసం తన సెల్ ఫోన్ను వైద్య సిబ్బంది తీసుకున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. తన తల్లిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొచ్చారని, ఒక వార్డు నుంచి మరో వార్డుకు తరలించడానికి వీల్చైర్ కావాలని అడిగితే సెల్ ఫోన్ తాకట్టు పెట్టి తీసుకువెళ్లాలని వైద్య సిబ్బంది చెప్పారంది. చేసేదేమీ లేక తన సెల్ ఫోన్ను సెక్యూరిటీ సిబ్బంది వద్ద తాకట్టు పెట్టి వీల్చైర్తో తన తల్లిని తరలించారని తెలిపింది శోభ. డిఎంఈ ముందు తన ఆవేదనను వెలిబుచ్చింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆరోపించింది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని డిఎంఈ తెలిపారు. ఊరికి చెప్పాలా సార్ వాళ్ళకి? ఊరికి చెప్పాలా సార్ వాళ్ళకి? ప్రాబ్లం ఉందని చెప్పారు. వేరే డాక్టర్కి వాళ్ళు తీసుకెళ్ళమన్నారు. సెల్ ఫోన్ ఆడ పెట్టుకొని నేను 2 అప్పుడంటే చచ్చిపోవాలి. మీరు ఇంటికని 3 రోజుల నుంచి వాళ్ళని మీరు కాల్ చూడండి సార్. సార్ చూడండి సార్. సూపర్ స్పెషాలిటీ దగ్గర పోమన్నారు. అడుగుపోమా ఆయన అడుగుపోమా. See that casualty is high up. కాళ్ళు పెట్టుకుంటలేదు. దీనికోసం మీరు మొబైల్ పెట్టుకుంటారా? మొబైల్ తాకట్టు పెట్టి వీల్ చైర్ తెచ్చుకోవాలి. ఆయన వైద్యాధికారి, ఆయనకి ఏమని చెప్పండి. ఒకవేళ ఆయన మొబైల్ ఇస్తే వీల్ చైర్ ఇస్తారండి. మొబైల్ ఇస్తే ఇది
సార్ ఇప్పుడు వాళ్ళు వీల్ చైర్ వాళ్ళు ఒప్పుకోవచ్చు సార్ సిస్టర్ అదే వీల్ చైర్ నేను న్యూసాలకు ఫోన్ చేశాను అన్న రాండి నేను ఫోన్ చేస్తే అప్పుడు మొబైల్ ఇస్తున్నారు. ఎందుకు ఇంత దౌర్జన్యము? ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, మీరు ఇచ్చేది కొత్తది. ఇదేమన్నా పేషెంట్ ఆన్నే వాళ్ళ పక్కలోనే ఉన్నాం పేషెంట్ కూడా ఎందుకు న్యాయం జరుగుతుంది, నీకు అడ్మిట్ చేస్తారు. న్యాయం జరగాల. ఆ మంచిని ఎందుకు పంపిస్తున్నారు? 2 days కే వెళ్ళి అడ్మిట్ చేయించమ్మా. ఎందుకు పంపిస్తున్నారు? కిడ్నీ ప్రాబ్లం అన్నారు. Don't follow me, you get it admitted. Get the patient admitted. చర్యలు తీసుకోరు. రావించారు. మేము ఇప్పుడు తీసుకెళ్తున్నాం. మొబైల్ తీసుకొని ఎందుకు తాకట్టు పెట్టుకోవాలా? నేను సాయినగర్ లో ఉంటా. ఈ సార్ పోలీస్ సార్ 2 టౌన్ 1 టౌన్ అందరూ చూసారు. చూడండి ఆడి పెట్టుకున్నా సార్. నేను 2 సార్లు కాల్ చేశాను సార్. ఇప్పుడు పేషెంట్ ఏమైందని టెన్షన్ పడ్డాను. నేను ఇప్పుడు అదే పరిగెత్తుకుంటా వచ్చాను. నేను ఇప్పుడు మొబైల్ అక్కడ పెట్టుకున్నాను. పేషెంట్ అసలు ఫోన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నాము. ఇప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్. చూడండి ఎక్కడికి రాసిచ్చారు. ఊరికి చెప్పాలా సార్ వాళ్ళకి? ఎందుకు వచ్చారు మీరు?